వైసీపీకి సంబంధించి ఎక్కడన్నా ఏదైనా ఒక మీటింగ్ జరిగిందన్న, జగన్మోహన్ రెడ్డి వైసీపీ వారిని ఉద్దేశించి మాట్లాడాడు అన్న, జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సబ్ పెట్టాడు అన్న, జగన్మోహన్ రెడ్డి ర్యాలీ చేస్తాడన్న, నిజంగా భయం వేస్తుందండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు, ఆయన ఇచ్చే హామీలు ఇవన్నీ పరిశీలిస్తుంటే ఎక్కడ ఏపీని సర్వనాశనం చేయడానికి ప్లాన్లు రెడీ చేసి ఇస్తున్నాడని చెప్పేసి అనిపిస్తుంది. నిన్న వైసీపీ లీగల్ సెల్ అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ కూడా మొత్తం ఆయనకి సంబంధించి కీలకమైన వాళ్ళంటే వాళ్ళ రెడ్లు ఉండాలి, ఇక ఎవరినైనా బలి చేద్దామరా అన్నప్పుడు రిమైండింగ్ వాళ్ళు ఉండాలి. అవునా కదా, మీరే క్రాస్ చెక్ చేసుకోండి. నిన్న కృష్ణా గుంటూరు జిల్లాలో లీగల్ సెల్ వాళ్ళతో మాట్లాడాడంట. వీళ్ళ పార్టీకి సంబంధించి లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అండ్ సెక్రటరీ వచ్చేసి వాళ్ళ అడ్వకేట్ ఉంటాడు చూసారు, పొన్నవల్ సుధాకర్ రెడ్డి, వీళ్ళతో మాట్లాడు రిమైండింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లీగల్ సెల్ ఆయన మాట్లాడేది ఏంటో తెలుసా, త్వరలో లీగల్ సెల్ త్రూ ఒక యాప్ రెడీ చేయండి. ఆ యాప్లో మన వైసీపీ సభ్యుల యొక్క డేటా ఉంటుంది, వాళ్ళు దాంతో లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పవచ్చు, వాళ్ళని ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళు ఎవరు వంటి చెప్పవచ్చు, వాళ్ళు ఎదుర్కొన్న అన్యాయం ఇవన్నీ చెప్పవచ్చు, వాళ్ళ బాధలు చెప్పవచ్చు. రేపటి రోజు ఈ జగన్ అధికారంలోకి వస్తేనే ఈ సమస్యల పరిష్కారం. అంటే ఏంటి, నువ్వు ఏమైనా సరే చేయి, జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల పరిష్కారం, అధికారంలోకి వచ్చాకే ఇది అర్థం కాదు వాళ్ళకి. వై నాట్ 175 అని చెప్తే బుద్ధి బుర్రా ఉన్నోడు ఎవడైనా సరే 170కి 170 గెలుస్తామని చెప్తాడా? ఆయన చెప్తున్నాడు, మనం ఇందులో నమ్మాలరా, వద్దురా బాబు, మనం పిచ్చోళ్ళు చేస్తామని చెప్పేసి అనుకోవాలా? 170కి 175 వస్తాయని చెప్పేసి బెట్టింగ్ వేసిన పిచ్చోళ్ళు కూడా ఉన్నారు తెలుసా మీకు? సరే జగన్ అధికారంలోకి వస్తుంటే అది ఒక పద్ధతి, 100 పైగా సీట్లు వస్తుంటే అది ఒక ఓకే. లాస్ట్ 151 వచ్చాయి కదా, ఈసారి 151 దాటి వస్తుంది కాసిన పిచ్చోళ్ళు ఉన్నారు. 170 చేసిన మాత్రం అమ్మ బాబోయ్, ఇక వాళ్ళని ఇక ఊహించలేం. అటువంటి వాళ్ళే ఈరోజు జగన్కి మానవ బాంబులు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాను. మానవ బాంబు అంటే ఏంటి, ఒంటి మీద బాంబు వేసుకొని ఏంట్రా రా 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 అని వెళ్ళిపోవడం మీదకల. ఈ వేళ నేను చెప్తున్నా, వాళ్ళు ఎక్కడైతే కనపడకుండా పేల్చుకుంటారు ఇలాగా నేను చెప్పాను. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ఈరోజు జగన్ ఎలా రెచ్చగొడుతున్నాడంటే, ఈ లీగల్ సెల్ ఏర్పాటు వెనక, త్వరలో యాప్ రెడీ చేస్తాను చెప్పడం వెనక భయంకరమైన స్కెచ్ ఉందన్నమాట. రేపటి రోజు జగన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు, రాజు అనేవాడు లేడు, ఇక రాజ్యం ఎలా ఉండిద్ది? అలా ఒక పార్టీకి నాయకుడు అనేవాడు లేడు, ఆ పార్టీ ఎలా ఉండిద్ది? ఒకవేళ జగన్ జైల్లో ఉన్నా ఇక్కడ ఎవరినన్నా సరే టెంపరీగా ఒక నాయకుడు పెట్టాడు, ఆయన సరే జనాలకు వచ్చేసి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించేసి మూడు రాదు, ఉత్సాహం రాదు. అప్పుడు ఏం చేయాలి? ఆయన జైల్లో ఉన్నా మీరు చెలరేగండ్రా, అదిగోరా మన యాప్ ఉంది, మొబైల్ యాప్, వెబ్సైట్ అందులో మీరు ఇంకా చేసేయండి. ఏమన్నట్టు, రాష్ట్రంలో మీరు చేసిన దిక్కుమాల పనులన్నీ చేసేయండి, మిమ్మల్ని ఎవడు ఏం పీకలేడు, నేనున్నా అన్న. నువ్వు అధికారం లేవు కదన్నా, రే 3 ఏళ్ళు పోతే మనమే వస్తాము, చేసుకోండి, మీకు నచ్చింది. ఏం చేయాలి? మీకు నచ్చింది చేయండి. అది ఏం చేయాలి? ఏం చేసేదంటరా, కొట్టాడు కొట్టు, రే వాడు చంపేయి, రే ధర్నా చేయి, ఇలా చెప్తున్నాడంటే ఇండైరెక్ట్గా అలాగే ఉంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ఏపీని భయభ్రాంతులకు గురి చేస్తూ అసలు అనకూడదు. కానీ ఏంటంటే అసలు అది ఊహిస్తేనే ఇది ఇలా ఉందండి నాకైతే. కింద మీద పడి ఓ పక్క చంద్రబాబు నాయుడు, ఓ పక్క పవన్ కళ్యాణ్ వచ్చేసి రాష్ట్రాన్ని సుభిక్షం ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తూ పోతుంటే, వీళ్ళేమి ఎవరైనా పెట్టుబడులు వస్తున్నారంటే వాళ్ళకి మెయిల్స్ పెడతారు, లేదన్నప్పుడు ట్వీట్లు చేస్తారు, ఏపీకి రావద్దు, పెట్టుబడులు పెట్టద్దు, నాశనం అయిపోతారు, అదని ఇదని. వీళ్ళే మనుషులు అంటే వాళ్ళు ఆ బ్యాచ్, వీళ్ళే మనుషులు అంటే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. బట్ వాళ్ళు మనుషులు కాదు, జాంబీలు కన్నా భయంకరమైన వాళ్ళు. వీడియో నేను మరలా క్లోజ్ చేస్తాను, హార్డ్లీ ఇంకో 1 మినిట్ చెప్తాను. ఒక్కసారి ఈ 14 నెలల సమయం మీరు తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, జామ చెట్టు కాస్త జామకాయలు, మామిడి చెట్టు కాస్త మామిడికాయలు అన్నట్టు ఈ కలియుగంలోనట, ఈ కలియుగంలో మరలా కలియుగం తెలియాలంటే ఈ 14 నెలలు పాలన చూడాలంట. అంటే మీకు అర్థమవుతుందా? కూటమి గవర్నమెంట్ వచ్చాక మొత్తం విధ్వంసనంట, అసలు న్యాయం అనేది లేదంట, ఎవరైనా క్వశ్చన్ చేస్తే లోపలేస్తున్నారంట. అదే జగన్ హయాంలో అట అసలు యువ లాయర్లకి లా నేస్తం కింద వచ్చేసి డబ్బులు ఇచ్చాడట, ఇప్పుడు ఇస్తున్నారు. అదేమంటే 52% రిజర్వేషన్ ఇచ్చాం మేము, ఎవరికి? ఈ లాయర్లకి జీపీలు, గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటుంది, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటుంది. దీనికి లాయర్ కాకపోతే ఇంకెవరు అప్లై చేస్తారు? అండ్ కలియుగంలో కనపడతాడు ఏంటి? దానిని ఆల్రెడీ చూశారు అంతా జగన్మోహన్ హయాంలో. బాబు ఇంత ఘోరంగా ఉంది ఏంటారు నాయన, కలియుగం అంటే ఇదే కదా అని ఆల్రెడీ మొత్తం చూశారు.
మరలి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కొత్తగా చూడండి అంటాడు. నేను వీడియో క్లోజ్ నాకే విసుగొస్తుంది. ఎంత దారుణంగా ఉందండి సిచ్యువేషన్ ఈరోజు. ఇంకా జగన్ నమ్మేవాళ్ళు, ఇంకా వైసీపీ అంటూ ఊరేగుతున్న వాళ్ళని చూస్తే ఏంటి అసలు వీళ్ళ ఫ్యామిలీస్ లేవా, వీళ్ళకి డెవలప్మెంట్ అంటే తెలియదా, వీళ్ళకి భవిష్యత్తు అంటే తెలియదు అని చెప్పేసి అనిపిస్తా. లీగల్ సెల్లు కంప్లైంట్లు ఇచ్చుకోండి, బయట మీరు ఏదైనా చేసుకోండి. ఆయన అన్నది కనుక ఎవరైనా నమ్మితే కనుక వారిని దారుణంగా జగన్ వాడేస్తాడు, వైసీపీ మిమ్మల్ని బలిపొసలు చేస్తారు. సో బీ కేర్ఫుల్. అండ్ కూటమి గవర్నమెంట్ ఒక్కసారి వీళ్ళు ఏం చేసినట్టు మొత్తం మీరు ఒక దృష్టి పెట్టండి. ఏ క్షణమైనా సరే ఎటు నుంచి ఏ అవాంతరం ఎదురైతే కూడా తెలియటం లేదు ఏపీ భవిష్యత్తుకి, అది ఏపీ జనానికి. సో చంద్రబాబు గారు దయచేసి జాగ్రత్త అండి వీటి గురించి.